ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇంతే తప్ప వంశీ రెస్పాండ్. సార్ ఇప్పుడు సురేష్ గారు మేజర్ గా చెప్పేది ఏంటంటే కక్షపూరిత కేసులు అనే ఒక మాటను మాత్రం బాగా స్ట్రెస్ చేసి, సురేష్ గారే కాదు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలన్నీ కూడా కక్షపూరిత కేసులు అనే మాట. సరే న్యాయస్థానాల ముందు అని అన్నారు సార్. ఇప్పుడు సిఐడి చీఫ్ సంజయ్ గారు కావచ్చు, ఆ తర్వాత మిథున్ రెడ్డి గారు కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు సార్ బెయిల్ కోసం. ఒకవేళ ఈ కక్షపూరిత కేసులు అయితే సుప్రీంకోర్టు నమ్ముండేవారు కక్షపూరిత కేసులు అని చెప్పేసి బెయిల్ ఇచ్చేవారేమో. సుప్రీంకోర్టు సైతం మేము బెయిల్ కండిషన్ లో ఇవ్వలేమని చెప్పిన తర్వాతే వారి అరెస్టులు జరిగినాయని సురేష్ గారు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు గుర్తుపెట్టుకోవాలా. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మాకెవరి మీద కక్ష సాధించేటటువంటి తీరిక లేదు, అంత కక్ష లేదు. కేవలం ఎవరైతే చట్టాలను ఉల్లంఘించారో వారు తప్పించుకునే ప్రసక్తే లేదు కూటమి ప్రభుత్వంలో. థింగ్ 1. ఆ తర్వాత లడ్డు గురించి సెలవు ఇచ్చారు సార్ మన సురేష్ గారు. ఈరోజు ధర్మారెడ్డి గారు మరి పశ్చాత్తాపడ్డారట, నేను కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించలేకపోయాను అని చెప్పేసి. మరి జనసేన లీడర్ ఆయన కిరణ్ రాయల్ గారు ఏదో లడ్డు ఇవ్వడానికి ప్రయత్నిస్తే కూడా తోసేసి వెళ్ళిపోయారని చెప్పేసి నేను ఇందాక యూట్యూబ్ లో చూసా. మరి అట్లాంటి కండిషన్స్ లో ఈయన వచ్చేసి లడ్డు కల్తీయే జరగలేదని ఈయన సర్టిఫై చేసేస్తా ఉన్నారు. ఆ లడ్డు కల్తీ జరిగిందా లేదా అనేది వెరీ సూన్, అంటే లెస్ దాన్ ఎ వీక్ తెలిసిపోద్ది, అది వేరే విషయం. ఇక ఆ తర్వాత ఈయన చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో చెప్పారు సార్ ఇందాక. రైట్, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏది పడితే అది మాట్లాడతారట. ఏది పడితే అది మాట్లాడటం అంటే అన్న నేను సిపిఎస్ వారం రోజులు రద్దు చేస్తానన్నా, సిపిఎస్ వారం రోజులు రద్దు చేస్తానన్నా, ఈసారి ఎన్నికలకి నేను పూర్తిగా మద్యపానం నిషేధించేస్తానన్నా, ఇదొకటన్నా, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నా, ఇదొకటన్నా. ఆ తర్వాత ఇట్లాంటి హామీలు బీసీలకు 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నా, ఇదన్నా. ఇట్లాంటి నేను అమరావతిలోనే ఉంటానన్నా, ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నానన్నా, ఇక్కడే రాజధానన్నా. ఇవి ఏది పడితే నోటికి ఏది వస్తే అది వాగటం అని అంటారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 లో దాదాపుగా అన్ని హామీలు నెరవేర్చారు. ఎవరు ఏమని చూసినా గానీ అన్ని హామీలు నెరవేర్చారు. సో ఆ తర్వాత ఇక మా ప్రభుత్వం మీద వ్యతిరేకత గురించి నా కేఎస్ ప్రసాద్ గారు చెప్పారు. మళ్ళీ ఆశ్చర్యంగా ఆయన అడ్వకేట్ చూస్తా ఉన్నారు. చూడవసరం కేఎస్ ప్రసాద్ గారు, మా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే నష్టం మాకే పోవాలి కాబట్టి మేము డెఫినెట్ కట్ చేసుకుంటాం, అది వేరే విషయం. ఒక చిన్న సబ్మిషన్, చిన్న క్వశ్చన్. సూపర్ 6 అన్ని అమలు చేశామంటున్నారు కదా, సూపర్ 6 హామీలు ఏంటి, అమలైనటువంటి చెప్పండి చాలు. అన్ని అమలు చేశాం బ్రదర్, మేము మీకు చెప్పవసరం లేదు. మేము ప్రజలకు జవాబుదారి. ప్రజలు అందరికంటే ముందు, అన్నిటికంటే ముందు ప్రజలు ఈ వైఎస్ఆర్ మిగిలిన నాయకుల్ని లోపల వేయాలి అనేటటువంటి ఒక హామీ అయితే ఇచ్చున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షిస్తామని చెప్పేసి హామీ ఇచ్చాం. ఆ హామీ కోసం సూపర్ 6 కంటే ఎక్కువ ఎదురు చూస్తా ఉన్నారు. దాన్ని అమలు చేస్తున్నారు. అడుగుతుంది సూపర్ 6 అయితే 2 బుక్కే అమలు అవుతుంది. మేము అమలు చేశాం బ్రదర్, నీకు చెప్పాల్సిన ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా లేకపోతే మేము క్లారిఫై చేసుకుంటాం. మీరు మీ పని మీరు చూసుకోండి. మీకు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏంటో ఒకసారి చూసుకోండి, సరి చేసుకోండి. ఓకే, ఇప్పటికీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ దాచేసి మేమేదో చేసేసామని చెప్పి ప్రజలను మమ్మల్ని దూరం చేసే ప్రయత్నాలు చేస్తే అందరూ కూడా నవ్వులు పాలవుతారు ఈ డిబేట్ లో ఉన్న కొంతమంది లాగా. కాబట్టి అలా నవ్వులు పాలవడానికి సిద్ధంగా లేవు. మేము డెఫినెట్ గా జవాబుదారీగా ఉంటాం. నవ్వులు పాలు అవుతారనే చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్తున్నాం. ఇప్పుడు చెప్పండి, మీకెందుకు సార్ మీరు 6 అమలు చేసినా చెప్తున్నారు, ఏ 6 అమలు చేసినా అడుగుతున్నాం. మీకు చెప్పాల్సిన అవసరం లేదంటే ఇంకేనండి ఏంటి వర్మ గారు మీరు చెప్పండి. మీకు చెప్పాల్సిన అవసరం లేదంటే ఇంకెవరికి చెప్తారు? ప్రజలకు అందలేని విషయం మేము చెప్తున్నాం, ప్రజలకి అందలేని విషయాలు మాట్లాడుతున్నాం. అది చెప్పండి, మీకు చెప్పాల్సిన అవసరం లేదంటే ఇంకేం చెప్పాలి సార్ డిబేట్ లో? మా టైంలో మీకు సమాధానం చెప్పమంటే ఇంకేం చేయాలి? మేము ప్రశ్నించాం, ఆయన కూడా మాట్లాడి సమాధానం చెప్తానంటారు. మేము మీకు సమాధానం చెప్పాలంటే ఏం చేయాలండి? సమాధానం చెప్పడానికి దానికి మేము ఏం చేయాలి? ఎంత టైం అండి? టైం ఏంటి? ఒక టైంలో మీరు అడిగిన దానికి కూలంకషంగా అన్ని చెప్తారంటే నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటారు. ఏంటి వర్మ గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్ చెప్పండి సార్. చిన్నపిల్లలకి చిన్నపిల్లలు తెలియదు ఆయనకి.
అవ్వండి. మహేష్ రెస్పాండ్ చూశారు మిమ్మల్ని, మీ నాటకాలు చూశారు, మీ పాట చూశారు. ఈ రోజు మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. ఆ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోం మేము, ఆ పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోం. 2029లో కూడా అత్యంత మెజారిటీతో గెలిచి తీరుతాం. ఓకే మీరు ఆపండి సార్. ఓకే మహేష్ గారు రెస్పాండ్. సమాధానం నేనే వెయిట్ ఒక్క నిమిషం అండి. సురేష్ ఒక్క నిమిషం. వంశీ ఒకసారి వెయిట్ చేయండి. సురేష్ వినండి. సురేష్ వినండి. పవన్ కళ్యాణ్ వినండి. సురేష్ వినాలి. పవన్ కళ్యాణ్ గారి మీద మీరు చాలా కామెంట్స్ చేశారు. మహేష్ రెస్పాండ్ అవ్వండి. అధికార పార్టీ నాయకుడిని వెయిట్ అండి. సురేష్ మాట్లాడారు కదా, మీరు మాట్లాడారు. వెయిట్ బాధ్యత ఉండాలా లేదా? ఆయనే సరే సమాధానం చెప్తారు ఆయన. మహేష్ మాట్లాడుతున్నారు, వెయిట్ చేయండి. ఆయన కూడా సమాధానం చెప్పాలి కదా మీరు చెప్పినట్లకి. అరే ఒక నిమిషం వెయిట్ అండి. సూపర్ 6 మీద మళ్ళీ పెడదాం మనం డిబేట్. మహేష్ అయిపోయింది అన్నాడు. సురేష్ గారు ఉండండి. ఇప్పుడు వర్మ గారు, సురేష్ గారు చాలా అంటే చాలా ఎక్కువ అనవసరంగా చాలా మాట్లాడేశారు. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎంత టార్గెట్ చేస్తున్నారో, మమ్మల్ని కూడా ఎంత విధంగా టార్గెట్ చేస్తున్నారో, తొత్తనడము, లేకపోతే మీరు మాట మారుస్తారనడము. మేమిద్దరం జనసేన తెలుగుదేశం అనేది కలిసి ఉంటే మీరు ఉండలేరు, మీరు చూడలేరు. మీరు ఏమని అనుకోండి, మీరు మమ్మల్ని జెండా ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల మంచి కోసం, వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఈ రోజు రాజీ పడో, లేకపోతే మేము ఈ రోజు కలిసి పొత్తులోకి వెళ్ళాం. దీన్ని ప్రజలు ఒప్పుకున్న తర్వాత మీలాంటి వాళ్ళు ఒప్పుకుంటే ఏంటి, మీ పార్టీ ఒప్పుకుంటే ఏంటి, మీ వాళ్ళు ఒప్పుకోకపోతే ఏంటి, మాకు మిమ్మల్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. మీరు లైఫ్ టైమ్ లో ఈ యొక్క కాంబినేషన్ సురేష్ గారు ఒక్క నిమిషం చాలా మాట్లాడేశారు. Even we are least bothered about your objections. వర్మ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు ప్రామిసెస్ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు చేసే దాని మీద టోటల్ డిబేట్ లో ప్రభుత్వం మీద ప్రశ్నించడం కంటే కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రశ్నలు ఎక్కువ వేస్తున్నారు. హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే మీ టేక్ అంత రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. ఈ 5 సంవత్సరాలు మేము ఏం చేసినా మీ కంటికి కనబడదు. రోడ్లు ఏ విధంగా వేసామనేది వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్తే తెలుస్తుంది. అక్కడున్న శిలా పథకాలు మాట్లాడుతుంది. ఈ రోజు రోడ్ల యాక్సిడెంట్ పల్లెల్లో తగ్గేదాని నిదర్శనమే ఆ రోడ్లు. అది పంచాయతీ రాజ్. ఇప్పుడు అసలు అరకు లాంటి ప్రాంతాల్లో ఒక నిమిషం, అరకు